సీసాలు అమ్ముకున్న సొమ్ముతో బినామీ కంపెనీలు ఎట్టించడం, రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుక్కోవటం ఇట్లాంటి అన్ని సాక్ష్యాలతో సహా సిఐడి సిట్ ఆఫీసర్లు బయటికి తీశారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటే అట్ట ఎట్ట కళ్ళు మూసుకుంటాం అని ప్రశ్నించింది. అంటే ఏటన్నట్టు వ్యవహారం జగనన్న కొంప ముంచేదాకా వెళ్ళిందన్నట్టు. అసలు జగనన్న అధికారంలోకి వచ్చిందే జనాన్ని దోపిడీ చేసి జేబులు నింపుకోవటానికని ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. జగనన్న అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని తెలిసి వైసీపీ లీడర్లంతా అల్లలా ఆడిపోతున్నారు. ఇన్నాళ్ళు కాలర్ ఎగరేసిన వాళ్ళందరికీ ఇప్పుడు కలవరం మొదలైపోయింది. సాక్ష్యాలు లేని లిక్కర్ కేసు పెడుతున్నారని ఆ పేరుని పకోడి గుడ్డలు చించుకుంటున్నాడు. సాక్షాత్తు సుప్రీంకోర్టే సాక్ష్యాలున్నాయని చెప్పాక కూడా పకోడి బుర్రలో బల్బు ఎలగటం లేదు. లిక్కర్ స్కామ్లో జగనన్న పనులన్నీ చక్కబెట్టిన వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. అంటే జగనన్న అరెస్టుకు కూడా ఎంతో సమయం లేదు. నిజానికి వైసీపీలో జగనన్నకి తప్ప ఏరే వాళ్ళకి అస్సలు ఇలా ఉండదు. అన్న కోసం అంతా జైలుకి వెళ్ళాలి కానీ అన్న మాత్రం ప్యాలెస్లో కూకొని ఎగ్గుపప్పులు తినాలి అన్నట్టే ఉంది ఇప్పుడు వ్యవహారం. ఓవైపు వైసీపీ లీడర్లంతా వరుసగా బొక్కలోకి వెళ్ళి సిప్పకూడు తింటుంటే వాళ్ళ గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు కానీ జగనన్నను టార్గెట్ చేస్తున్నారు. జగనన్నను అరెస్టు చేస్తారట అని వైసీపీ లీడర్లు ఆడావిడి చేస్తున్నారు.